జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారములు. ఈరోజు మన సింగనమలకి మన రాష్ట్ర భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన పిల్లల భవిష్యత్తు, పెద్దలు గౌరవనీయులు, మన అధినేత, మన ప్రియతమ నాయకుడు, మా కుటుంబానికి దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన నాయకులకు, ముఖ్యంగా మా ముందు ఉన్న నా ప్రాణ సమానులైన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు, సింగనమల ప్రజలకు, జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. మనమంతా చూస్తా ఉన్నాము, గత 5 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలనలో మనమంతా చితికిపోయే పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనలందరినీ కూడా మోసం చేసి ఇవాళ ఒక హిట్లర్ పరిపాలన చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వారి భర్త సాంబశివారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్ని మన కళ్ళ ముందు కూడా రోజు చూస్తానే ఉన్నాం. అవునా కాదా? ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ రాజ్యాంగానికి కాలు రాస్తూ ఇవాళ మన నియోజకవర్గంలో దళితులైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తున్న ఇక్కడ ప్రతినిధులు అందరూ కూడా మీ అందరి కళ్ళ ముందు చేస్తున్న అరాచకాలన్నీ గుర్తున్నాయా? ఈ 5 సంవత్సరాలు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? ఒక్క ఇటుకైనా వేశారా? ఒక్క రూపాయి అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మంజూరు చేశారా? ఎలాంటి పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన దేవుడు. అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఉందని స్వయాన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పడం నిజం కాదా? అంటే మనమంతా ఎక్కడికి పోతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన గలాన్ని, మన సమస్యలని ఒక ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాన్ని మీరంతా గుర్తిస్తున్నారా? ఒకవైపు మన చంద్రన్న భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ, మరోవైపు మన లారా లోకేష్ అన్న యువతకు భరోసా ఇస్తూ, మరో